సో సెకండ్ హార్ట్ అని ఏ ఆర్గన్ అంటారు? యాక్చువల్లీ ఏంటంటే మనకి మెయిన్ హార్ట్ అంటే దీన్ని హార్ట్ అంటాం. ఇది ఏమవుతుంది, ఇది బ్లడ్ పంప్ చేస్తుంది కింద లెగ్స్లోకి. మళ్ళీ అది కింద నుంచి పైకి రావాలంటే మన లెగ్ మజిల్స్ కాంట్రాక్ట్ చేయాలి, లెగ్ మజిల్స్ వర్క్ చేయాలి. మన కాఫ్ మజిల్ని సెకండ్ హార్ట్ అనొచ్చు, లెగ్ మజిల్స్ని. సో ఏమవుతుంది, కిందకు వచ్చిన బ్లడ్ మళ్ళీ పైకి పంప్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ సెకండ్ హార్ట్ మన లెగ్ మజిల్స్ సరిగా అంటే మనకి ఈవెన్ లెగ్ మూమెంట్స్ లెగ్ ఎక్సర్సైజెస్ సరిగా లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే నవడేస్ లాంగ్ సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ అండి, డెస్క్ టాప్ జాబ్స్ ఎక్కువ. చాలామంది ఏంటంటే లాంగ్ సిట్టింగ్ ప్రొఫెషన్స్ ఉంటాయి, వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, లెగ్ మూమెంట్స్ తక్కువ ఉంటాయి. వీళ్ళలో నవడేస్ కామన్గా ఏం చూస్తున్నామంటే ఒక క్లాట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని డీబీటీ అంటాం, డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటాం. అంటే ఏ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అవర్స్ టుగెదర్ కూర్చోవడం, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, లాంగ్ స్టాండింగ్ ఆర్ లాంగ్ సిట్టింగ్, ఎక్కువ వాకింగ్ ఉండదు, ఏ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, లెగ్ స్ట్రెచెస్ చేయరు. సో దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం అన్నమాట, ఒక క్లాట్ ఫామ్ అవుతుంది. దాన్ని లెగ్ మజిల్స్ లో ఫామ్ అవుతుందా క్లాట్? డీప్ వెయిన్ లో మనకి లెగ్ మజిల్స్ లో వెయిన్స్ ఉంటాయి, దాన్ని అది వేరే. సో దీన్ని డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటాం అన్నమాట. అక్కడ ఒక క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ క్లాట్ అక్కడ ఉంటే పర్వాలేదు, కానీ ఈ క్లాట్ బ్రేక్ అయ్యి చాలా వరకు ఏంటంటే పైకి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. మన లంగ్స్లోకి వచ్చింది అనుకోండి, దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటాం అన్నమాట. ఇట్స్ డేంజరస్ కండిషన్. ఇది మనకి 2.5 lakhs per year కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి ఇప్పుడు, ఈ ప్రాబ్లం వల్ల వచ్చే కేసెస్ అన్నమాట.